నారాయణ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలు వేడుకలు 3వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 3640 మంది పాల్గొన్నారు. ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లతో తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ర్యాలీకి ముఖ్య అతిథులుగా డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యాదేవి, పీడియాట్రిక్ హెచ్ఓడి మాణిక్యాంబ, కాకినాడ మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవీకే మాధవి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ, సిఎఫ్పిఓ లక్ష్మి, వెంకట్, రోటరీ క్లబ్ టిక్కు, ఈశ్వర్, మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్ధన్, మేనేజర్ శివమాధవ్, 280 అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ నరసింహనాయక్, డిఎంహెచ్ఎన్ మాట్లాడుతా ఉన్నా. ఈ వారం మొత్తం ఫస్ట్ వారం ఆగస్ట్ ఫస్ట్ వారం మనకి తల్లిపాలు వారం చేస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ తల్లిపాలు యొక్క విశిష్టతను తెలపడం ఈ వారంలో చేపడతా ఉన్నాము. మనకు ఆ సందర్భంగా ఈరోజు జీజీ నుంచి మనకి 3500 మంది పిల్లలతోటి, నర్సులతోటి, అలానే స్టాఫ్ తోటి, అందరితోటి మనము ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తల్లిపాలు అనేది చాలా శ్రేష్టమైనవి, అమృతంతో సమానం. ముర్రిపాలు కూడా మనం పిల్లలకి పట్టాలి ఖచ్చితంగా. తల్లులు కొంతమంది ముర్రిపాలు ఏదో అయిపోద్ది అనే ఉద్దేశంతో ఉంటారు. సో అది తప్పండి. ముర్రిపాలలో మనకి అంటే తల్లి పుట్టంగానే వెంటనే తల్లిపాల వారోత్సవం సందర్భంగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ విషయం ఆల్రెడీ చెప్పారు. మనకి ఇక్కడ కాకినాడ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ధాత్రి మిల్క్ బ్యాంక్ అనేది సంవత్సరంన్నర క్రితం ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ రోజు తల్లిపాలు కరెక్ట్గా పడడానికి, ఎవరికైనా తల్లిపాలు సరిపడకపోతే వాళ్ళకి ఏ రకమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలన్న దాని మీద కౌన్సిలింగు అండ్ మిల్క్ ఎక్స్ప్రెషన్, దాని మీద అవగాహన అన్నీ కల్పించి ఏడాది నుంచి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తల్లుల్ని. అదే కాకుండా పాశ్చరైజేషన్ చేయడం ఇంకా మొదలుపెట్టారు. తల్లిపాలు లేని తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లల విభాగము మరియు ధాత్రి బ్యాంక్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన తల్లిపాల ఆవశ్యకతను తెలియజెప్పు ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఆవశ్యకత అంటే తల్లిపాల ఆవశ్యకత మనందరం తెలుసు. కాకపోతే ఏంటి అంటే మేబీ పని ఒత్తిడి వలన కానీ, ఈ జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన కానీ, మనకి డే టు డే చేంజెస్ ఇన్ ద అడాప్షన్ ఆఫ్ పిల్లలను కానీ, వాళ్ళు పెంచడం విధానంలో కానీ తల్లిపాలు లభ్యత రెండు కూడా తక్కువైనాయి. సో దీని ఆవశ్యకత ఎందుకు, తల్లిపాల ఆవశ్యకత ఏంటి, తల్లిపాలే ఇవ్వాలి అంటే తల్లిపాలు మనం పట్టేది మొదటి తల్లిపాలే. అండ్ దాన్ని ఏమంటామంటే ముర్రుపాలు అంటాం, మొదటి ముదుల్లో వచ్చేది. దీనిలో మనకు కావాల్సిన విటమిన్స్ కానీ, లేకపోతే ప్రోటీన్ కానీ, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఇంకో ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం, అంటే మనకి శరీరం యొక్క ఇమ్యూనిటీని, రోగనిరోధక శక్తిని పెంచడానికి కావాల్సిన అన్నీ కూడా మనకు ముందు 3 రోజుల్లో వచ్చే ముర్రుపాలలో ఉంటాయి. దీన్ని ఇవ్వకపోవడం వలన ఆ తర్వాత తల్లిపాలు బిడ్డకి ఇవ్వకుండా పట్టుపాలు పెంచడం కానీ ఏం జరుగుతుందంటే, ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఒకటి ఒబేసిటీ, అంటే ఊబకాయం. ఈ ఊబకాయం ఎందుకు మనకి ఎక్కువ మందిలో పెరుగుతుంది అంటానికి, చిన్నతనంలో వారు తల్లిపాలు తాగకుండా పోతపాలు, డబ్బా పాలు కానీ వేరే పాలు కానీ తాగడం వలన వచ్చిన విధానం అది. సో ఊబకాయం వలన వచ్చిన డిసీజెస్ ఏంటి అంటే ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సచ్ యాజ్ బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ కూడా దానికి రిలేటెడే. సో ఇవన్నీ మనం నిరోధించాలి అంటే కేరళలో వైనాడు ప్రాంతంలో ఇటీవల భారీగా కురిసిన వర్షాలకి కొండ చర్యలు విరుగుపడి అనేక మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే 300 మంది పైగా మరణించినట్టు. కేరళ వైనాడు బాధితులకి మేమంతా ఆర్థిక సహాయం అందించాలని తల్లిపాలు బిడ్డకి
ఓకే